కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీకి చుక్కలు చూపిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. గతంలో మమతా బెనర్జీ రాష్ట్రంలో జరిగిన ఒక రేప్ ఇన్సిడెంట్పై మాట్లాడుతూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే, ఈ ఘటన సాయంత్రం 7 తర్వాత జరగడంతో మమతా బెనర్జీ మహిళలు 7 గంటల తర్వాత బయటికి రావాల్సిన అవసరం ఏముంది, మీరు 7 గంటల్లోపు ఇంటికి చేరుకోవాలి, ఇంటికే పరిమితం కావాలి, అప్పుడు మాత్రమే మహిళలపై ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా ఉంటాయి అని మమతా బెనర్జీ బాధితులకు అండగా నిలవాల్సింది పోయి ఎవరైతే అఘాయిత్యానికి పాల్పడ్డారో వారి తరపున మాట్లాడినంత పని చేశారు. అదే విషయంపై తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. మేము కనుక వెస్ట్ బెంగాల్లో అధికారంలోకి వస్తే 7 గంటలు కాదు కదా, అర్ధరాత్రి 1 గంటకైనా కూడా మహిళ స్వేచ్ఛగా తిరగడానికి అనుమతిస్తాం. ఎవరైనా కానీ మహిళపై కన్నెత్తి చూసినా కూడా వాళ్ళను అస్సలు వదిలిపెట్టబోము అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీన్ని బట్టి చూసుకుంటే ఆ రాష్ట్రంలో బీజేపీ గనుక అధికారంలోకి వస్తే శాంతి భద్రతలన్నీ కూడా అదుపులోకి వస్తాయని చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.